విమెన్ పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, విమెన్ బయటకు వెళ్తున్నారు. వాట్ ఆర్ యువర్ థాట్స్ అరౌండ్ దిస్? వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి బట్టలు వేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడాలనుకుంటున్నారు నాకెందుకు? హూ am I కెన్ ఓన్లీ వరీ అబౌట్ మై ఓన్ లైఫ్. ఎవరికి ఏం కావాలో వాళ్ళు చేసుకుంటారు. అబ్బాయిలు ఎలా బతకాలో అమ్మాయిలు చెప్పినా సరే, అమ్మాయిలు ఎలా బతకాలో అబ్బాయిలు చెప్పినా సరే ఈ ఒపీనియన్ ఎక్స్టెండ్ అవుతుంది. అరే మనకెందుకు, బతకనివ్వండి, ఎవరికి ఎలా కావాలో బతకనివ్వండి. ఐ విల్ నాట్ జడ్జ్ ఎనీ పర్సనల్ చాయిస్ దట్ యూ మేక్. ద థింగ్స్ ఐ కేర్ అబౌట్ ఆర్ సాటి మనిషితో మీరు ఎలా ఉంటారు. ఇది నా పర్సనల్ టేక్ ఆన్ దిస్. అండ్ ఐ బిలీవ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది నా సైడ్ మాత్రమే కాదు, అటువైపు కూడా ఉండాలి. లేకపోతే మనం బ్లైండ్గా మనం నమ్మేదే నమ్ముకుంటూ బతుకుంటూ వెళ్ళిపోతే వీల్ నెవర్ అండర్స్టాండ్ ది అదర్ సైడ్. వై దే ఫీల్ అ సర్టన్ వే, వై దే ఆర్ ట్రిగర్డ్ డిఫరెంట్లీ, వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు వేరేలా ఉంది, ఇది మనకు అర్థం కానే కాదు. ఈ మధ్య కూడా ఎవరో ఒకరు ఒక ఒపీనియన్ చెప్పారు, ఐ హర్డ్ ఇట్ అవుట్, ఐ చోస్ టు పొలైట్లీ డిసగ్రీ విత్ ఇట్. ఎవరో ఒకరు ఆయనకి ఆ యాటిట్యూడ్, ఆ మైండ్ సెట్ ఎందుకు తప్పు, దానివల్ల ఒక సిస్టమిక్ లెవెల్లో ఒక నోషన్ ఎందుకు ఫామ్ అవుతుంది, ఆ నోషన్ కొందరిని ఎందుకు సఫకేట్ చేస్తుంది అని చెప్పేవాళ్ళు చెప్పాలి. అది చాలా ఇంపార్టెంట్. సో చెప్పే ఒక అమ్మాయి దాన్ని ఎలా చెప్పాలో చెప్పే హక్కు కూడా నాకు లేదు. వాళ్ళు ఎలా చెప్పాలో, అది కోపంగా చెప్పాలా, ఎలా చెప్పాలా, అబ్యూసివ్గా చెప్తే తప్పని నాకు అనిపిస్తుంది. అండ్ ఇఫ్ ఐ రియలీ ఫీల్ లైక్ నాకు ఒపీనియన్ ఉంది, ఆ ఒపీనియన్ షేర్ చేస్తే ఇట్ యాడ్స్ వాల్యూ టు దిస్ కాన్వర్సేషన్, టు దిస్ డిస్కోర్స్ అని అనిపిస్తే ఆ ఒపీనియన్ షేర్ చేస్తా. దీనివల్ల పెద్ద ఫరక్ పడదు అనిపిస్తే నేను నోరు మూసుకొని ఉంటా. సో ఆ టైప్ నేను.